హాయ్ అండి. అందరికీ వందనాలండి. ఎహెజ్కేల్ గ్రంథము 14 అధ్యాయం అండి. 696వ పేజీ ఎడమ వైపు ఉందండి. మొదటి వచనం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. 3వ వచనమండి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? 4వ వచనం. కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగచేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి విగ్రహమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. 6వ వచనమండి. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. 7వ వచనమండి. ఇశ్రాయేలీయులలోనూ వారి దేశంలో నివసించు పరదేశుల్లోనూ ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తము నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. 8వ వచనమండి. ఈ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. 9వ వచనమండి. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలము చేసేదను. 10వ వచనమండి. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనకయు ఉండి నా జనులగునట్లును నేను వారికి దేవుడనయుండునట్లును వారు అలాగున తమకు కలుగజేసుకొనిన దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనమండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. 14వ వచనమండి. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 15వ వచనమండి. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలం చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొకటకై ప్రాణహాని కరము అగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. 21వ వచనమండి. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. మనుషులను పశువులను నిర్మూలం చేయవలెనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము
మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. 22వ వచనమండి. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను పట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదికి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింప చేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. 23వ వచనమండి. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 15వ అధ్యాయం అండి.